నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. విశాఖలో ఒక కేసు ప్రస్తుతము కలకలం రేపుతోంది. విశాఖలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోనే చర్చించుకుంటున్న అంశము. సో ఈ గతంలో కూడా మనం ఇలాంటి కేసెస్ చూసాము. బట్ అసలు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? ఒక నేవీ ఉద్యోగి ప్రియురాలను ఇంటికి పిలిచి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి బాడీని ఫ్రిడ్జ్లో పెట్టాడు. అసలు ఎందుకు చేశాడు, ఏంటి, ప్రేమైనా ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? సో ఈ డీటెయిల్స్ అని మాట్లాడదాం. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం, నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఏంటి మ్యామ్ అంటే మనం తరచూ మాట్లాడుతూనే ఉంటాం, తరచూ ఇదే ఫీలింగ్, మనకి ఇదే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తాం. బట్ ఇది ఎక్కడ ఆగుతుంది అసలు? ముందు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పండి. ఇవి ఎక్కడ ఆగుతాయి అసలు? కంట్రోల్ చెయ్యొచ్చా అసలు? ఇప్పుడు వైజాగ్లో ఒక ఎంప్లాయీ, అతనికి పెళ్ళయింది. భార్యతో పాటు ఇంకొక ఒక స్నేహితురాలు కూడా ఉంది అతనికి. సరే, ఈ రెండు నడిపిస్తున్నాడు వ్యవహారాలు. సరే, నడిపిస్తూ ఉన్న టైంలో ఒక సందర్భంలో వాళ్ళ ఆవిడ ఊరెళ్తే అదే అతను అనుకుని ఆమెని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి మధ్యలో ఏదో వాగ్వాదం జరిగింది. తరచూ వస్తుందా ఆమె ఇంటికి? వాళ్ళు కలుస్తుంటారు, వాళ్ళు స్నేహితురాలు. అమ్మాయి వాగ్వాదం జరిగిందే చంపుకునేదాకా రాదు కదా. అవును. లేదు, ఆ క్షణానికి వాగ్వాదం జరగకపోయినా అంతకుముందు ఏదో వాగ్వాదాలు జరిగి ఆమెదో అడిగి ఈయనేదో కాదని, ఈయనేదో అడిగి ఆమెదో కాదని ఇలా జరిగింది. కట్ చేసి శుభ్రంగా ముక్కలు ముక్కలు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇది స్టోరీ. అయితే దీంట్లో మనం గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే, అసలు ఇతను ఒక బాధ్యత గల ఎంప్లాయీ అయ్యింది. ఎంత ఎంప్లాయీ అయినా మనిషి అనుకోండి. సరే, ఈ మనిషి అతనికి పెళ్ళయింది, మరి ఇంకొక స్నేహితురాలు అవసరం కూడా పడింది. ఒకవేళ పెళ్లికి ముందే ఈమెతో సాన్నిహిత్యం ఉందా ఇతనికి? ఇంట్లో వాళ్ళది కానీ మరెవరిదైనా కానీ బలవంతం మీద ఈ పెళ్లి చేసుకున్నాడా, డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నాడా ఏంటి అనేది ఇప్పుడు వివరాలన్నీ అతను చెప్తే గానీ మనకి తెలియదు. అతను కానీ అతని ఇంట్లో వాళ్ళు కానీ చెప్పాలి, ఓపెన్ గా చెప్తేనే మనకు అర్థం అవుతుంది. జనరల్ గా మనం ఇలాంటివన్నీ వింటే మనకు అర్థమైన దాని ప్రకారం ఏంటి అంటే, అతను నేను ప్రేమించాను అంటాడు. ఇంట్లో వాళ్ళేమో కాదు, ఆ అమ్మాయి కులం వేరు, ఆ అమ్మాయి మతం వేరు, ఆ అమ్మాయికి డబ్బులు లేవు, ఆ అమ్మాయి అసలు మాకు నచ్చలేదు, ఇవన్నీ ఉన్నా కానీ ఆ అమ్మాయి కుటుంబం మాకు నచ్చలేదు, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి కదా, అవేమి మాకు నచ్చలేదు, కాబట్టి నువ్వు ఆ పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు, అమ్మాయిని మేము చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని చెప్తారు. ఈయన ఇంకా శ్రీరాముడు తండ్రి మాట విని అడవులకు వెళ్ళిన విజయుడి మాదిరిగా తల వంచేసేసి ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలకి తల వంచి ఇంకో తల వంచిన అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాడు. జనరల్ గా జరిగేది. ఈ జరిగిన తర్వాత సరే, అవతల వైపు ఉన్న అమ్మాయి సరే అతను ఒక దారి చూసేసుకున్న తర్వాత నా దారి నేను చూసుకోవద్దా అని ఆమె కూడా దారి చూసుకుంటది. చాలా మంది జరిగేది అదే. ఆశలు వదులుకుని చేతులు కడిగేసుకుని చూసేసి ఇంకా వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇది ఆ భర్తతో ఆమె సుఖంగా ఉంటుందో కష్టపడుతుందో వేరే విషయం. ఈయన ఈ భార్యతో నచ్చుతుందో నచ్చదో, ఈ భార్యతో ఎవరు దారి వాళ్ళు చూసేసుకుని ఎవరి గోళ్ళలో వాళ్ళు ఉంటారు, ఏదో పడతా ఉంటారు. సరే, ఇలా కాకుండా ఇలా జరిగితే అసలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇలా కాకుండా ఏం జరుగుతూ ఉంటదంటే, భార్య ఉన్నప్పటికీ కూడా భార్యతో ఉంటూనే భార్యని వదులుకోవటం ఏమాత్రం ఇష్టం లేకుండానే అన్ని హక్కులు భార్యకి ఇస్తూ ఇది బాగా గట్టిగా వినాలన్నమాట ఈ మాట. భార్యని వదులుకోవాలని సుతరాము ఇష్టం ఉండదు, కానీ ఆ అమ్మాయిని కూడా వదులుకోం మనం. అమ్మాయి కూడా కావాలి, ఆ అమ్మాయి కూడా కావాలి. కానీ అమ్మాయికి పెళ్ళి అవ్వకూడదు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి, అదే ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వకూడదు. ఆ అమ్మాయికి నేను ఒక్కడనే మొగుడిని, నేను ఒక్కడనే మగాడిని అయి ఉండాలి. వేరే వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ఆ అమ్మాయికి అది పెళ్లి వల్ల కావచ్చు, స్నేహాల వల్ల కావచ్చు, ఎలా అయినా సరే ఆమెకి ఇంకెవరు ఉండకూడదు, ఈయన ఒక్కడే ఉండాలి. ఇలాంటి ఒక సర్దుబాట్లతోటి ఇలా ఈ బండి నడుస్తూ ఉంటది అనమాట. ఈయన ఇప్పుడు అంటారు కదా, స్కూటర్కి 2 చక్రాలు ఉన్నట్లే ఒక చక్రం ముందు భార్య, ఒక చక్రం భార్య అనబడే స్నేహితురాలు అనబడే భార్య, ఇష్ట సఖి, ఇలా నడుస్తూ ఉంటాయి. ఈ ఎక్కడ తేడా వస్తుంది? ఈ మొదటి భార్యకి రెండో ఆమె సంగతి తెలుసు, కానీ ఈ రెండో ఆమె మొదటి భార్యని నువ్వు ఎప్పుడో మాట ఇచ్చావు నాకు ఏమని, ఆమె తాత్కాలికము, ఆమెను పక్కకు పంపించేస్తాను,
ఆ ప్లేస్ లో నేను తీసుకెళ్లి కూర్చోబెడతాను, నువ్వే నా ఇష్ట సఖివి ఇలాంటి మాటలు చెప్పడం అని చెప్పి ఆవిడికి అసలు నాకు నా భార్య అసలు నా భార్యతో ఉంటే నువ్వే గుర్తొస్తున్నావు నాకు. నేను అసలు నా భార్యతో ఏదో ఇంట్లో వాళ్ళ కోసం జరిగింది ఇదంతా, ఈ గోలంతా, ఈ దరిద్రం అంతా, లేకపోతే అసలు నీకు నాకు ఇంత ఎడబాటు ఉండేదా అని ఇలాంటి సినిమా డైలాగులన్నీ వేసేసి ఆ అమ్మాయిని కన్వీనియంట్ గా ఆ అమ్మాయి పెళ్లి వయసు దాటే వరకు ఆ అమ్మాయిని అలా ఉంచేసి ఇప్పుడు అమ్మాయి అప్పుడప్పుడు అడుగుతా ఉంటది, ఏంటి మరి ఆమెను పంపించట్లేదు ఏంటి, నన్ను పెట్టు ఎక్కించట్లేదు, పిచ్చి ఆలోచనలో ఉంటారు జరిగిపోద్దని. కానీ అక్కడ చక్కగా పిల్లల వంశాభివృద్ధి అంతా జరుగుతుంటది, ఆస్తులు పాస్తులు కొంటూ ఉంటారు, ఆ భార్య పేరు మీద పెడతా ఉంటారు, అంధకారంలోకి వెళ్ళిపోతుంటారు. ఈ అమ్మాయికి పిల్లలు కూడా పుట్టకుండా చాలా జాగ్రత్త పడుతుంటాడు ఈయన, అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఏదో ఒక క్షణంలో ఈవిడికి కనువిప్పు కలిగి, ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల, స్నేహితుల వల్ల కనువిప్పు కలిగో, ఏంటి నా సంగతి ఏంటో తేల్చు అంటది. అదో లేకపోతే వదులుకోలేకో ఈ టైమింగ్స్ ఉంటాయి కదా, అక్కడంటే 24/7 ఉంటారు, ఇక్కడ టైమింగ్ కదా, అది కాదు పాయింట్, అది కాదు. ఆమె కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఒత్తిడి వస్తుంది. ఏంటి ఎన్ని రోజులు అతను నమ్ముకుని ఉంటావు నువ్వు, నీకు చట్టబద్ధత అక్కర్లేదా, నీకు సొసైటీలో నాకు నా భర్త ఇతను అని నువ్వు పరిచయం చేసుకోవా, గౌరవం అక్కర్లేదా, ఎన్నాళ్ళు ఉన్నా గానీ అతన్ని ఏమంటారు, నిన్ను అతను తాలూకు మనిషి అంటారు తప్పితే అతని మనిషివి అని అనరు కదా అని ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో. ఈ నడుస్తున్న ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి ఒత్తిడి పెంచినప్పుడు ఇతను డిసైడ్ అవుతాడు, ఆమె ఈమె అనేది డిసైడ్ అయినప్పుడు భార్యని ఏదో వంకర పుట్టింటికి పంపించి ఈమెను పిలిపించి ఈమెని ఇలా వధించడం జరుగుతుంది అనమాట. ఈ తగాదాలకి ఇవి కారణాలు. లేదు కొంతమంది పాపం పోనీలే ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా, పిల్లలు కూడా ఉన్నారు కదా, ఆవిడని వదిలిపెట్టమంటాం ఏం సమంజసం, సర్దుకుపోదాము, ఎంతో కొంత నాకు కూడా ఆస్తిపాస్తులు, నాకు కూడా ఒక ఏమంటారు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫైనాన్షియల్ సెక్యూరిటీ అయినా ఇవ్వమని అడిగే స్థాయికి దిగజారుతారు. అడిగినప్పుడు అట్లెట్లా, ఇప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మగవాడు ఎప్పుడూ కూడా ఒక భార్య ద్వారా, ఆ భార్య ద్వారా పుట్టిన పిల్లలకి మాత్రమే ఆర్థికంగా వాళ్ళని మొత్తం ఆస్తిపాస్తులన్నీ ఆ భార్య దగ్గరికే చేరుస్తాడు. ఎందుకు అంటే సొసైటీలో ఒక మనిషికి విలువని గుర్తింపుని ఇచ్చేది అతను సంపాదించే సంపద వల్లే. హీజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ అంటారు సింపుల్ గా. ఆడు ఎన్ని ఏదో పనులు చేసి సక్సెస్ఫుల్ మ్యాన్ అయ్యాడో, ఎన్ని తాళిబొట్లు తెంపాడో సంబంధం లేదు, సక్సెస్ఫుల్ మ్యాన్ అంటారు. అందుకని ఇతను సక్సెస్ఫుల్ మ్యాన్ ఎవరి ద్వారా చూపించబడతాడు, భార్య కొనే నగల ద్వారానో, వాళ్ళు కట్టుకున్న ఇల్లు ద్వారానో, లేకపోతే వాళ్ళ పిల్లలు చదివించిన చదువుల ద్వారానో, అతను తిరిగే కారు ద్వారానో, వీటన్నిటి వల్ల అతను ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అని సొసైటీకి చూపించబడతాడు. మరి ఇతను వెంట పెట్టుకెళ్లేది ఎవరిని, భార్యని. ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లలు కలిసి సొసైటీలోకి వెళ్ళినప్పుడు, ఫారెన్ టూర్లు వెళ్ళినప్పుడు, పెళ్లిళ్ళకి అట్టహాసాలుగా వచ్చినప్పుడు మాత్రమే కదా ఇతనికి ఒక సంపద ఉంది అనేది తెలిసేది. భార్య వంటి మీద నగలు చూసో ఇవే కదా అతనికి డబ్బులు ఉన్నాయని, ఒక మగవాడికి డబ్బులు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? అతను మంచి పెద్ద కారు, ఫారిన్ కారు, ఇంపోర్టెడ్ కారులో తిరిగితేనో, ఓ పెద్ద బంగ్లా కడితేనో, అలాగే పక్కన ఉన్న భార్య మెడలో డైమండ్స్ వేస్తేనో, ఇవన్నీ ఈ భార్య ద్వారా చూపించాలి అనుకుంటాడు. ఈ పిల్లలకి ఆస్తుపాస్తులు ఇవ్వటం ద్వారానే ఇతను సక్సెస్ఫుల్ మ్యాన్ అని చూపించుకోవాలనుకుంటాడు తప్పితే ఈమెని పక్కన అదంతే. ఇంకా ఇప్పుడు చాలా మంది కోపం రావచ్చు కానీ బయట జరిగి వాస్తవాలు నేను చెప్పిన అన్ని కఠిన వాస్తవాలు, కోపం వస్తుంది కానీ బయట జరిగేది ఇది. ఈ పరిస్థితుల్లో ఈమె నా పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఒత్తిడి తెస్తా ఉండుంటది. ఆ ఒత్తిడి తెస్తా ఉండేసరికి అసలు ఖచ్చితంగా ఇక్కడ ఆమె తప్పు లేదా, పెళ్ళైన అతనితోటి స్నేహాలేంటి ఇవన్నీ మాట్లాడతారు. ఓకే, నేను కూడా ఒక స్థాయి వరకు ఒప్పుకుంటాం. కానీ ఆమె తప్పు 50% నా దృష్టిలో. 100% తప్పు ఎవరిది? ఆ సదరు భర్తది.
ఆ భర్త అదో నమ్మకం పెట్టుకోవడమే కదా మేడం అక్కడ. నమ్మకం గురించి కాదు, ఇప్పుడు ఆ భర్తకు తెలుసు తనకో భార్య ఉందని, మరి అలాంటప్పుడు ఈమె జోలికి ఎందుకు ఎందుకు రావాలి, వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ పెళ్లికి ముందే ఉంటే ఏమైనా ఇలా ఉంచి నీ దావ నువ్వు చూసుకోమా, నా దావ నేను చూసుకుంటున్నాను అని ఒక సెటిల్మెంట్ చేసేసుకుని, వీళ్ళు ఏంటంటే మేడం కొద్ది రోజులు సరదా తీరే వరకు, లేకపోతే కష్టం రాకముందు వరకు, భార్య నుంచి ప్రెజర్ పెరగక ముందు వరకు ఇది కంటిన్యూ చేస్తారు చాలా హ్యాపీగాను. అటు ఒక్క సరే క్షణం ఏది తేడా వచ్చిందంటే ఏమైనప్పటికీ అయిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో మట్టుకు అతను చాలా చాలా దారుణం. నిర్దాక్షిణ్యంగా నిర్దయగా, ఎవరైనా సరే ఏ అమ్మాయిలైనా సరే గుర్తు పెట్టుకోండి, పెళ్ళైన వ్యక్తితోటి మీకు వ్యవహారము అంటే పెట్టుకో. గనక అది ఏదో ఒక రోజు ఆ మొదటి భార్య వచ్చి మిమ్మల్ని మీ పరువు తీయడానికో, లేకపోతే ఇతరు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేయటం కుదరదు అనుకున్నప్పుడు చంపేయడానికో మీరు ఉంటారు తప్పితే నీకు మట్టుకు అవును. ఒక లైఫ్ ఏమి ఉండదు ఒక లైఫ్ అనేది ఉండదు. ఇలా వీళ్ళు కొంతమందిని చూస్తాను నేను, జీవితాంతం అవివాహితులుగా మిగిలిపోయిన వాళ్ళని అవునవును. చూశాను. వాళ్ళకి సడన్ గా గుర్తొచ్చేస్తుంది వాళ్ళ భార్య, వాళ్ళ పరువు, వాళ్ళ డబ్బులు అవన్నీ గుర్తొచ్చేస్తాయి. నిర్దాక్షిణ్యంగా వీళ్ళని వదిలేస్తారు. అవును మేడం. ఏంటి, చాలా కేసెస్ ఉన్నాయి. వట్టిపోయిన గేదెల్ని ఆవుల్ని కబేళాలకు అమ్మేసినట్లు గాని, లేకపోతే వాడిపోయిన పువ్వులు రాలిపోయినట్లు గాని, అప్పుడప్పుడు మనం ఫ్రిడ్జ్ దులుపుతా ఉంటాం, పాడైపోయిన కూరగాయలు తీసి బయట పాడేయటానికో ఇట్లా పనికొస్తారు తప్పితే. అందుకని అమ్మాయిలు జాగ్రత్త. ఈ భర్తలకి ఎప్పుడు మీరంటూ వదిలేసిన తర్వాత వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళకు ఒక భార్య ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి సొసైటీలో వాళ్ళకి ఒక గౌరవం, డబ్బులున్నోడికి గౌరవాలు అన్ని బాగానే దక్కుతాయి. కానీ మొత్తం జీవితం సంకనాకిపోయేది మటుకు ఈ మహిళలకి. పైగా వీళ్ళకి సొసైటీ అయినా వీళ్ళని వాడు అన్యాయం చేశాడు అని అనరు, ఈ అమ్మాయికి బుద్ధి ఏమైంది అని మాట్లాడతారు. అందుకని ఏది ఏమైనప్పటికీ అమ్మాయిల మట్టుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మగవాళ్ళు 100 కబుర్లు చెప్తారు, ఏ కబుర్లకి పడవద్దు. లేదు అనుకుంటే మీరు మీ ఉద్దేశాలైనా మీరు క్లియర్ గా పెట్టుకోండి. అవును, మీరు ఆ రిలేషన్ ని ఎంతవరకు తీసుకెళ్లాలనుకుంటున్నారో అంతవరకు తీసుకెళ్ళండి. అంతే తప్పితే దానిలో మీరు ఈ శృతి మించి ఏం చేయకూడదు. శృతి మించడము, వాస్తవానికి మించి మీరు ఆలోచించడము, నాన్ ప్రాక్టికల్ థింకింగ్, ఇది జరగదేమో అనిపించిన వాటి పట్ల మీరు పక్కన పెట్టేసి బతకగలిగితే కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకోవడం అంతే. ఇవన్నీ చేసుకోవాలి తప్పితే ఇలా లేకపోతే ఇలానే బలయ్యే పరిస్థితి ఫుడ్ అయిపోవడమే ఇంకా అంతే. ఏది ఏమైనా మేడం అసలు ఇతని మట్టుకు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అతనికి ఆ ఉద్యోగం ఉండదు. నేను క్షణికావేశంలో చేశాను అంటే కూడా ఉండదు. ఇతనికి గంట ఏంటి, ఇంకా చాలా కావాలి, గంటలు పట్టిద్ది. అసలు దారుణంగా ఉంది. ఏదైనా ముగింపులు ఇలాగే ఉంటాయి. తెలివి తెచ్చుకోవాలి. ఎంత వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని సుప్రీంకోర్టులు చెప్పినాయి అని ఎవరైనా నమ్మి వాటి జోలికి వెళ్తే ఇలానే ఉంటాయి పర్యవసానాలని చెప్పదలుచు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.